ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీవల్లి, నువ్వు కూడా శివపార్వతి పక్కన నుంచో. ఒక్క నిమిషం. గంగ చెల్లెలి శ్రీవల్లి ఏమో నెత్తిన కొంగేసుకోకుండా నిల్చుంది. మా కాబోయే కొడలు శివపార్వతేమో మొహమే కనిపించకుండా కొంగు ముందుకేసుకొనుంది. ఇదేమాచారం అండి? ఒకరికుండి ఒకరికి లేకుండా పోతుందా? నలగప్పుడున్న ఆచారం దిష్టి తీసేటప్పుడు మారిపోతుందా ఏంటి? ఏమోలే అమ్మే, ఆ పిల్ల ముఖం చాటేసిందదేమో, లేక సిగ్గుపడతా ఉండదేమో, మనకెట్టా తెలుస్తుంది? మీ పిల్లలకి దిష్టి తీయాలంతే కదా, దిష్టి తీయండి. ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళాలి, సానా పనులుండాయి. కానివ్వండి. అలాగేనమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ కాబోయే అత్తల దిష్టి, మీ అన్నయ్యల దిష్టి, మిమ్మల్ని చేసుకోబోయే కుర్రాళ్ళ దిష్టి, మా దిష్టి, అందరి దిష్టి పోవాలి. దిష్టి పోవడమేమో కానీ ముందు మాకున్న అనుమానం పోవాలి. అనుమానం ఏంటే? ఈ పిల్ల మనకు కాబోయే కొడలు శివపార్వతి అవునా కాదా అని.
ఇవాళ నా పెద్ద కూతురు శ్రీవల్లి పెళ్లి. దుర్మార్గుడు దేవరాజు నా బిడ్డ జీవితం నాశనం చేయడానికి తాళి కట్టబోతున్నాడు. లేదు, నన్ను చంపాలని ప్రయత్నించింది ఆ దేవరాజు గాడని నా కొడుక్కి చెప్పేయాలి. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలి. ఆపేస్తా. స్పీడ్గా పోనీ అమ్మా. వెళ్తున్నా కదా. వరదరాజులు గారి అమ్మాయి శివపార్వతి మగాడిలా బండి ఎలా నడుపుతుందో చూసారా? నడపడం కాదా, పెళ్లి జరగడం గురించి ఆలోచించు. అవును కదా, పెళ్లి కూతురు ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతుందేంటి? ఎక్కడెక్కడ తిరిగేసి వస్తుందో. ఊళ్ళో అందరూ ఏంటి బావా అలా చూస్తున్నారు? నువ్వు మహారాణిలా ఫీల్ అవ్వకు. నిన్ను గొప్పగా చూస్తున్నారు అని అనుకోవద్దు. ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావని అనుమానంగా చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళకే ఇప్పటి వరకు నేను సమాధానం చెప్పలేదు. ఊళ్ళో వాళ్ళకెందుకు చెప్తాను? ఈ పొగరే కాస్త తగ్గిస్తే మంచిది. పెళ్లి కొడుకు వాళ్ళందరూ వచ్చేసి ఉంటారు. వాళ్ళు గొడవ చేసినా గోల చేసినా కొంచెం నెమ్మదిగా ఉండాలి. అర్థమైందా? అంటే మీ చెల్లెలలా నువ్వేం చెప్తే దానికి తల ఊపినట్టు నేను కూడా ఆ వింత మొహం విజయ్ గడికి ఎదురు చెప్పకుండా తల ఊపాలన్నమాట, అంతేనా? నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఎంత తగ్గితే అంత మంచిది. ఆడపిల్ల అనుకువగా మంచిగా ఉంటేనే మేలు జరుగుతుంది. అలా అనుకునే చాలా మంది ఆడవాళ్లు అన్యాయం అయిపోతున్నారు. సలహాలిచ్చి తొక్కేయకుండా కాస్త సాయం చేసే దిశగా ఆలోచించండి బాబు. మగాళ్ళకి నేను విన్నపం చేసుకునేది ఇది ఒక్కటే. సర్లే, ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. త్వరగా పోనీ. త్వరగా పోనీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.